సృష్టికర్తకు నమస్కారములు. నిరంతర జీవన ప్రయాణములో నేను పూజాగదిలో నమస్కారం చేస్తూ ఉన్నాను, భగవంతుని కొలుస్తున్నాను అనుకుంటున్నావు. కానీ నీ మెదడు లోపల చెడు మంచి రెండూ కూడా నిన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. కానీ వాటిని నిన్ను చీల్చుకుని ముందుకు ప్రయాణం చేయాలి. ఏకాగ్రతలో ముందుకు వెళ్ళాలి. భగవంతుని పట్టుదలతో వదిలిపెట్టకుండా ముందుకు ప్రయాణం చేసినట్టయితే తప్పకుండా భగవంతుని నుంచి తరంగాలు నీ మీదకి వస్తుంది. పంచభూతముల నుండి మంచి తరంగాలు, దైవ తరంగాలు, ఆధ్యాత్మిక తరంగాలు నిన్ను మొత్తం కూడా ఆవరిస్తుంది అని మీరు మర్చిపోవద్దు. ఇట్టి సమయంలోనే చెడు తరంగాలు కూడా నిన్ను ఆవరిస్తుంది. అప్పుడు ఏంటంటే మీకు గమనించాలి, ఆస్తి అంతస్తు అన్నీ కూడా నీ ముందు వచ్చి నిలబడుతుంది. వాటిని పక్కకు తోసివేసి నేను భగవంతుని తప్ప నేను ఏమీ చూడను అని గట్టి నమ్మకంతో ప్రయాణం చేసితే తప్పకుండా ఆధ్యాత్మిక చింతన నీకు అలవడుతుంది.